భోగాపురం విమానాశ్రయానికి ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం వద్ద నిర్మాణం జరుగుతున్న అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పనులు జరుగుతున్న తీరును బట్టి అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేయగలగమనే నమ్మకం తమకుందని తెలిపారు. వాస్తవానికి డిసెంబర్ 2026 నాటికి ఈ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఇటీవలే భోగాపురం ఎయిర్పోర్టు పర్యటనకు వచ్చినప్పుడు నిర్ణీత గడువు కంటే 6 నెలలు ముందుగానే పూర్తి చేయాలని గడువు విధించారని, ఆ సమయానికే పూర్తి చేసే దిశగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవితో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. జీఎంఆర్ గ్రూప్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ ప్రభాకర్ రావు వారికి పనుల పురోగతిని వివరించారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు ముందుగా ఎయిర్పోర్టు టెర్మినల్ భవనం వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముచ్చటించారు. అనంతరం టెర్మినల్ భవనం మొదటి అంతస్తుపైకి వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను తెలుసుకున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం పనులను కూడా మంత్రులు పరిశీలించారు. అనంతరం రన్వే నిర్మాణాన్ని పరిశీలిస్తూ L&T సంస్థ ప్రాజెక్టు స్థలానికి చేరుకున్నారు. అక్కడ నిర్మాణ పనులపై జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయ పనుల్లో పురోగతిని ప్రతి నెల ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు. గత నెల నుంచి ఇప్పటి వరకు 4% పురోగతి ఉందని చెప్పారు. విమానాశ్రయ పనుల్లో ఇప్పటి వరకు 36% పూర్తయ్యాయని తెలిపారు. నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేస్తామని చెప్పారు. పనులు అనుకున్న సమయం కంటే వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. జీఎంఆర్, L&T సంస్థలు వేగంగా పూర్తి చేస్తాయని వివరించారు. శ్రీకాకుళం, దగదర్తిలో, కుప్పం, నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయాల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆక్వా రంగంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకునేలా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మెరైన్ ఫిషింగ్లో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ఇంకా పాత పద్ధతిలోనే సముద్రంలో వేట కొనసాగిస్తున్నారని తెలిపారు. వేటలో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని స్పష్టం చేశారు. GEF ప్రాజెక్ట్ ఆన్ సప్లైనబుల్ ఆక్వా కల్చర్ ఇన్ ఏపీ అమల్లో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. వారితో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. మత్స్యకారులు సముద్రంలోనే కొన్ని రోజుల పాటు వేట సాగిస్తారని, చేపల నిల్వ, రవాణా చేసేటప్పుడు వారు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. దీన్ని అధిగమించే దిశగా మదర్షిప్ కాన్సెప్టును అమల్లోకి తీసుకువస్తే బాగుంటుందని మంత్రి వారికి సూచించారు. గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు పూర్తయితే ఆక్వా హబ్కు మచిలీపట్నం కేంద్రంగా ఉంటుందన్నారు. ఆర్థిక, సామాజిక, పర్యావరణ కోణాల్లో ఆక్వా కల్చర్ను ప్రోత్సహించడమే తమ ప్రాజెక్టు లక్ష్యమని బృంద సభ్యులు మంత్రికి వివరించారు. చాలా చేప జాతులు అంతరించిపోతున్నాయని, నూతన చేప జాతులను ఆవిష్కరించాలని అన్నారు. మడ అడవుల ప్రాధాన్యత తెలియక వాటిని నరికి వేస్తున్నారని, మడ అడవుల పెంపకానికి సహకరించాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశామని అన్నారు. సాగరమాల పేరుతో సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి వినతిపత్రం ఇస్తామని తెలియజేశారు. వాటి యొక్క గొప్పతనం మనకు తెలియదు, వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఆ ఇంపార్టెన్స్ తెలియక మడ అడవుల్ని నరుక్కుండా పోతా ఉన్నాం. ఇవాళ మన తీర ప్రాంతం ఆగిందంటే, కోతకు గురి కాకుండా ఉందంటే మ్యాంగ్రూవ్స్, ఈ మడ అడవుల వల్ల కోత గురి కాకుండా ఉంటుంది. అదే కాకుండా చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఏ ఉంటాయో, మన చేప పిల్లలు, రొయ్య పిల్లలు అవన్నీ కూడా ఈ మ్యాంగ్రూవ్స్లోకి వచ్చి అవి కొంత సమయం ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ వెళ్తూ ఉంటాయి. అందుకోసమే మనం బ్యాన్ పీరియడ్ పెట్టుకుని 3 మాసాలు ఫిషింగ్ లేకుండా చేసుకునే దానికి ఉంటుంది. అయితే మ్యాంగ్రూవ్స్ అడవులో లేనప్పుడు ఇంకా మరి బ్రోడర్స్ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దాని మీద కూడా మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ని పెంచడానికి సపోర్ట్ కావాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ చాలా డిసీజెస్ వస్తున్నాయి. వైట్ స్పాట్ వచ్చి చాలామంది నష్టపోతూ ఉన్నారు. దానికోసం ఒక స్టడీ చేయడం కోసం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టమంటాం. అదే కాకుండా ఒక మదర్షిప్, ఏదైతే వాళ్ళ చిన్న పడవలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ వేట చేసుకుని మళ్ళీ ఒకరోజు ప్రయాణం చేసి, అంటే వెళ్ళడానికి ఒకరోజు, రావడానికి ఒకరోజు, అక్కడ మళ్ళీ పట్టుకున్నటువంటి చేప పెట్టుకోవడానికి ఐస్ సరిపోక చాలా డ్యామేజ్లు జరుగుతున్నాయి. ఈ ఖర్చునంతా తగ్గించాలంటే ఇవాళ కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మదర్షిప్ అనే కాన్సెప్ట్ ఇంతవరకు ఎక్కడ కూడా మన తీర ప్రాంతంలో లేదు.
గత ఏడాది ఖరీఫ్ పంటల బీమా ప్రీమియాన్ని వెంటనే విడుదల చేయాలని మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్, మే నెలల్లో పంటల బీమా ప్రీమియం చెల్లించి పంట నష్టపోయిన రైతులను జూన్లోనే ఆదుకున్నామన్నారు. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపైన పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఖరీఫ్ పంటల బీమా ప్రీమియాన్ని వెంటనే విడుదల చేయాలని మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ వల్ల 2023-24 ఖరీఫ్ ప్రీమియం చెల్లింపులు నిలిచాయని, తర్వాత వచ్చిన ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోవడంతో కేంద్రం కూడా వాటా ఇవ్వలేదని తెలిపారు. జూన్, జులై కూడా గడిచిపోయాయని, అయినా కదలిక కూడా లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగా రైతులు నష్టపోతారని, వెంటనే ప్రీమియం చెల్లించి రైతులకు పంటల బీమా పరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. చట్టసభల గౌరవాన్ని పెంచే విధంగా ప్రజాప్రతినిధులంతా సంస్కారంతో మెలగాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. బూతులు, వ్యక్తిగత దూషణలకు పాల్పడే వారి పరిస్థితి ఏమవుతుందో ఇటీవల ఎన్నికల్లో చూశామన్నారు. చట్టసభల్లో కొందరు సభ్యులు హుందాగా వ్యవహరించకపోగా ఎదుటివారి కుటుంబ సభ్యులు, వారి తల్లి, చెల్లి, భార్యల గురించి మాట్లాడమేంటని ప్రశ్నించారు. పాలకుల దృష్టి అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపైనే ఎప్పుడూ ఉండాలి కానీ పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ కార్యాలయాలపై ఉండకూడదన్నారు. కృష్ణా జిల్లా నిడమానూరులోని మురళీ రిసార్ట్లో ఆత్మీయ సంగమం పేరుతో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడికి సత్కార కార్యక్రమాన్ని ఆయన మిత్రులు ఆదివారం ఏర్పాటు చేశారు. 75 ఏళ్ల వయసు పూర్తయిన తర్వాత తొలిసారి వెంకయ్యనాయుడు విజయవాడకు వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, రఘురామకృష్ణరాజు, గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణప్రసాద్, ఎన్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తున్న వారి కంటే వ్యక్తిగత అవసరాల కోసమే ఎక్కువ మంది వస్తున్నారని అన్నారు. నేటి తరం ప్రజాప్రతినిధుల ఆలోచనలో మార్పు రావాలని, చట్టసభల్లోని సభ్యులంతా ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదనేది గుర్తుంచుకోవాలని సూచించారు. అమరావతి రాజధాని అభివృద్ధి ద్వారా విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం రానుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వాలు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యార్థులు సొంత భాషలో చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, తాను, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సహా అందరం మాతృభాషలోనే చదువుకుని ఈ స్థాయికి చేరామంటూ వెంకయ్యనాయుడు వెల్లడించారు. తన ప్రజా జీవితం విజయవాడ స్వరాజ్య మైదానం నుంచే ఆరంభమై మళ్లీ ఇలా 75 వసంతాల వేడుక ఇక్కడే చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇన్నేళ్లలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని అవకాశాలుగా మలుచుకొని ముందడుగు వేశానని అన్నారు. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడం ఒకటే జీవితానికి తీరని వెలితి తప్ప మిగతా ఏ విషయంలోనూ అసంతృప్తి లేదని తెలియజేశారు. ఇష్టంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, మంత్రులను, లేకపోతే ఎదుటివాడను, ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులను గురించి, చెల్లెళ్ళ గురించి, భార్యల గురించి, తల్లుల గురించి మాడాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఎవరి వ్యక్తులు గుర్తులు పెట్టుకొని నేను చెప్పడం లేదు. దాని అవసరం ఏంటి? మనం చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పాలి. అవతల వాడు తప్పు చేస్తే తప్పును వేరెత్తి చూపించాలి, నిలబెట్టాలి, నిలదీయాలి. ప్రత్యర్థులుగా చూడాలి తప్పితే శత్రువులుగా చూడకూడదు. వాడు ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాడు చట్ట ప్రకారం పనిచేయాలి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి, రాజకీయ అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ను క్రీడా హబ్గా మారుస్తామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం క్రీడా శాఖను నిర్వీర్యం చేసిందని, క్రీడలకు నిధులు కూడా కేటాయించలేదని ఆరోపించారు. పాఠశాల స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను వెలికితీసే శిక్షణ ఇస్తామని మంత్రి వెల్లడించారు. బ్రదర్హుడ్ సంస్థ ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని దండముడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్ను క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు కోర్టులో బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సహకారం లేకుండా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి క్రీడను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో క్రీడలకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు క్రీడలను ప్రోత్సహిస్తామని,
ఇందులో భాగంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం క్రీడా శాఖలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పాఠశాల స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. క్రీడలకు ఏపీని హబ్బుగా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. బ్రదర్హుడ్ సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు మా శాసనసభ్యులు గారు అలాగే ఫారూక్ సిబ్లీ గారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏ విధమైన ప్రభుత్వ సహకారం లేకుండా డొనేషన్స్తోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ఎవరికైతే క్రీడలు దగ్గర కావాలో, ఎవరికైతే చేయూతి ఇవ్వాలో ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి మీ ముందర తెలియజేసుకుంటున్నా. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయకుండా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఎవరైతే ఏ క్రీడల్లో నైపుణ్యత ఉంటుందో అలాంటి వారికి ప్రోత్సహిస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేం, స్కూల్స్లో అయితేనేం, అలాగే గ్రౌండ్స్ విషయాల్లోనైతేనేం తగు జాగ్రత్తలు తీసుకొని రాబోయే కాలంలో ఈ రాష్ట్రం ఒక హబ్గా తయారు చేసేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ బ్రదర్హుడ్ సంస్థ విద్యార్థికులుగా తీర్చిదిద్దేందుకు మంచి సంస్థ ఏర్పాటు చేయటం ముదావహమని అన్నారు. సంస్థ ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తున్నారని కితాబునిచ్చారు. అన్ని మతాల గ్రంథాలు కూడా తోటివారికి సహాయం చేయాలని చెబుతున్నాయని, అదే స్ఫూర్తితో ఈ సంస్థ పనిచేస్తోందని ప్రశంసించారు. ఇది మంచి ఉద్దేశం. వాళ్ళకి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్ట్, ఒక జన్మభూమి కావచ్చు, శ్రమదానం కావచ్చు, ఇవన్నీ కూడా అందరం తోటివాడికి సహాయం చేయాలి. ఇవాళ ఒక ఖురాన్ చూసినా, లేకపోతే భగవద్గీత చూసినా, లేకపోతే బైబిల్ చూసినా ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు చెప్పింది ఒకటే ఒక మాట, తోటివాడికి సహాయం చేయాలి. మన తోటి నివాసం ఉండే వాళ్ళకి, తోటిలో జీవించే వాళ్ళకి అందరూ కూడా మనం వాళ్ళ ఆకలి ఎరిగి అన్నం పెట్టి వాళ్ళు వృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. అలాంటి కాన్సెప్ట్ను పుణుకుపుచ్చుకుని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రదర్హుడ్ అనే కార్యక్రమం అందరూ స్ట్రాంగ్గా ఉండాలని, అందరూ టుగెదర్గా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని మంచి స్లోగన్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఆ కార్యక్రమాన్ని నన్ను కానీ, మా మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ముస్లిం పెద్దలు సిబ్లీ గారు, వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసి మాకు గౌరవం కల్పించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క కాన్సెప్ట్ నెరవేరాలి, వాళ్ళ యొక్క సిద్ధాంతం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అనంతరం బ్రదర్హుడ్ సంస్థ సభ్యులు జమీల్ ఖాద్రీ మాట్లాడుతూ మహమ్మద్ షఫీ ఉల్లా, అబ్దుల్ జమీల్ ఖాద్రీ, మహమ్మద్ అనీక్, మహమ్మద్ షాబాజ్ ఆధ్వర్యంలో సంవత్సరం క్రితం బ్రదర్హుడ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో నగరంలోని ముస్లింలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడమే కాక అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అలాగే క్రీడలను ప్రోత్సహించేలా పలు టోర్నీలు నిర్వహిస్తామని అన్నారు. లబ్బీపేట దర్స్గా ఇస్లామీ హై స్కూల్కు 3 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఒక తోటి విశ్వాసి తన తోటి విశ్వాసికి ఎదుగుదలకు సహాయపడాలి అని మొహమ్మద్ ప్రవక్త సూక్తిని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని బ్రదర్హుడ్ సంస్థ స్థాపించబడింది. విజయవాడలో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళ యొక్క వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా మన తోటి సభ్యులు ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారికి కూడా మనం సహాయపడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మ్యాన్ ఎంటర్ప్రైజెస్ బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్, చారిటీ బ్యాడ్మింటన్ లీగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చే నిధులతో మా యొక్క బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్ తరపు నుండి దర్స్గా ఇస్లాం హై స్కూల్లో చదువుతున్న పిల్లలు కొద్దిగా టర్మ్ ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. వారికి మేము 100కు పైగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఈరోజు సాయంత్రం ఇస్తున్నాము. దేశంలో ఉన్న అన్ని రకాల వృత్తులను కాపాడటానికి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధి సాధించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. స్వదేశీ జాగరణ మంచి స్ఫూర్తి, రైతాంగానికి కాపాడడానికి చిన్న తరహా పరిశ్రమలు, చేతి వృత్తులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. స్వదేశీ ఉత్పత్తులను వాడటం ద్వారా స్వయం సమృద్ధి సాధించవచ్చునని తెలిపారు. స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో స్వదేశీ స్వావలంబన రాష్ట్ర మహాసభను కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర భారత్ స్ఫూర్తితో రూపొందించిన స్వావలంబన్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను వాడటం ద్వారా స్వయం సమృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు.
స్వదేశీ ఉత్పత్తులను వాడాలని, తద్వారా చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చెంది స్థానికంగా ఉపాధి పెరిగి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రధాని మోడీ అందిస్తున్న రుణాలను యువత సద్వినియోగం చేసుకుని చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పి ఆర్థిక పురోగతి సాధించాలని పేర్కొన్నారు. యువత ఉద్యోగం చేయటం కాకుండా ఉద్యోగాలను కల్పించాలని అన్నారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి స్వదేశీ వ్యాపారాలను ప్రోత్సహించాలని స్వదేశీ జాగరణ మంచ్ నేషనల్ కో కన్వీనర్ అజయ్ పాట్కీ అన్నారు. వోకల్ ఫర్ లోకల్ నినాద స్ఫూర్తితో అన్నింటా భారతీయ భావం నెలకొంటుందని, అదే స్వదేశీ జాగరణ మంచ్ లక్ష్యమని అన్నారు. యువతను, వ్యాపారులను ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న తరహా పరిశ్రమలకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. ఆ రోజుల్లో నేను 1987లో మొదలుపెట్టినప్పుడు టెక్నాలజీ కూడా ఇంత లేదు, చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు లైసెన్స్ రాజ్ యుగంలో మొదలుపెట్టాం. ఆ తర్వాత లిబరలైజేషన్, విభిన్న రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలంటే దాన్ని వాజ్పేయి గారు అభివృద్ధి చేయడం జరిగింది. దాంతో భారతదేశానికి వికసిత్ భారత్కి వాజ్పేయి గారి టైంలో నాంది కలిగింది, అందులో అనుమానం లేదు. తర్వాత మన ప్రీతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు, ప్రపంచంలో గుర్తింపదగ్గ దేశం కింద మనం ఎదుగుతున్నాం. కానీ ఇప్పటికీ అన్ఎంప్లాయ్మెంట్, మౌలిక సదుపాయాలు లేక దుర్భర పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు. అయితే నేను మొదలుపెట్టినప్పుడు నేను చదువుకున్న కాలేజీలోనే ట్రైనింగ్ ఇచ్చేవారు. పిహెచ్సి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో, ఇంజనీరింగ్ హైదరాబాద్లో చేసి ఎంటెక్ అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎంటర్ప్రినర్షిప్ కూడా కొంతమంది సెలెక్ట్ చేసి ఆ రోజుల్లోనే కొంతమంది ఎంటెక్ చదివేవాళ్ళు ఏంటంటే 3 రకాలు. ఒకళ్ళు డాక్టర్ పిహెచ్డి చేసేవాళ్ళు, ఒకళ్ళు జాబ్ సీకర్స్, ఇంకోటి జాబ్ గివర్స్. నన్ను అప్పుడే జాబ్ గివర్స్ స్థాయిలో తీసుకొని వాళ్ళు అవకాశాలు కల్పించి కొంత ట్రైనింగ్. స్వాతంత్ర్యోద్యమ యోధులకు నివాళిగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేద్దామని భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. మన ముందు తరాల వారు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించారని గుర్తు చేశారు. భావితరాల్లో జాతీయవాదం పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపడదామన్నారు. మన ముందు తరాల వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని అందించారు. ఇవాళ ఆ స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళిగా రేపు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇళ్ల మీద మనమందరం మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. మన భావితరాల వారిలో సైతం జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి, మన ముందు తరాల వారు మనకి అందించినటువంటి స్వాతంత్రాన్ని, ఐకమత్యాన్ని పరిరక్షించుకోవడానికి మన పిల్లల చేత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. రండి, మీరందరూ పాల్గొనండి. జై హింద్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రాష్ట్ర ప్రజలు మరో స్వాతంత్ర్యం వచ్చిందనే సంతోషంలో ఉన్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్యాలెస్ నుంచి పాలన ప్రజల ముందుకు చేరుతోందన్నారు. చేతులు మారిన భూముల మీద విచారణ సాగుతోందని, ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ల బంద్ పాటు ల్యాండ్ మాఫియాకు పెద్ద షాక్ తగిలిందని తెలిపారు. మదనపల్లె ఫైల్స్ ను మించిన సర్వేపల్లి కోర్టు చోరీ ఫైల్స్ వంటి ఘోరాలున్నాయని తెలిపారు. ఇలాంటివన్నీ ఈ నెల 15వ తేదీ నుంచి మొదలయ్యే ప్రజల వద్దకు పాలన సదస్సుతో వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నిర్ణయాలతో పాప ప్రక్షాళన జరగబోతోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. ఏకంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేరుతోనే సైబర్ కేటుగాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండటంతో టీడీపీ యువ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ నజీర్ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నేత లోకేష్కు ప్రజల్లో మంచి పేరు వస్తుందనే కుట్రతోనే ఆయనకు చెడ్డ పేరు తెచ్చేలా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సైబర్ క్రైమ్ వెనుక వైసీపీ మూకల హస్తం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. రోజురోజుకి సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా మంత్రి లోకేష్ పేరుతోనే సైబర్ క్రైమ్ చేస్తున్నారు. 7276664662 నెంబర్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు యువ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ నజీర్కు నేను లోకేష్ను నాకు 50,000 పంపు అని మెసేజ్ రావడంతో అనుమానం వచ్చి పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఐ పవన్ కిషోర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బెజవాడ నజీర్ మాట్లాడుతూ మంత్రి లోకేష్కు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇది వైసీపీ మూకల పనే అని ఆరోపించారు. లోకేష్కు చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన పేరు మీద సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ నాయకులకు చెడ్డ పేరు తెచ్చే ఎవరినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి మీరు ఎన్ని రకాలుగా విన్యాసాలు చేసినా ఇవాళ ప్రజలు నమ్మే ఇదిలో లేరు. ఎందుకంటే కరాఖండిగా ప్రజలు ఈరోజు మీకు సరైన బుద్ధి అంటే ఆడుదాం ఆంధ్ర అనే టైప్లో మీకు క్రికెట్ టీము ఆడుదాం ఆంధ్ర 11 మందినే ఇచ్చారు. అది తెలుసుకోండి. ఫస్ట్ మాకు 162 సీట్లు ఇచ్చారు. ఆ ప్రజలు మా మీద ఉన్న నమ్మకం, మా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, మా లోకేష్ బాబు గారి మీద ఉన్న నమ్మకం, మా పార్టీ మీద ఉన్న నమ్మకం మీద ఇవాళ పిల్లలకు కానీ భవిష్యత్తు తరాల వాళ్ళకి ఉద్యోగాల కోసం కానీ ఏదైనా కోసం ఇవాళ ప్రజలు మాకు ఎన్నుకోవడం జరిగింది. మా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఓర్వలేక ఇలాంటి ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అయితే ఇది ఎవరు పెట్టారనేది మాత్రం మేము వదలము. వాళ్ళని బయటికి తీసి వాళ్ళని ఇంకా కేసు మీద పెట్టడానికి మేము ఇదిలో పోరాడుతూనే ఉంటాం. మేము సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.